డైరెక్టర్లు దురంధర్ లాంటి మూవీని తీయగలరా? అలాంటి స్టోరీని టచ్ చేసే దమ్మున్న దర్శకులున్నారా? గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేకపోతున్నారా? స్క్రీన్ ప్లే మేకింగ్ను ఎప్పుడో గాలి కుదిరేశారా? వాట్సాప్లో వచ్చే డైలాగ్తోనే స్క్రిప్ట్ను తయారు చేసుకుంటున్నారా? సినిమా హిట్ అయితే దర్శకులు భుజాలు తడుపుకుంటున్నారా? కొన్ని రోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదేం తెలుగు సినిమా కాదు, లవ్ స్టోరీ అంతకంటే కాదు, పక్కా యాక్షన్ స్పై మూవీ. అదే ధురంధర్. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ సౌత్లోనూ దీని సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. ధురంధర్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది. ఇప్పటి వరకు 1400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ధురంధర్ లాంటి కథతో టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాను తీసే దమ్ముందా అంటే ఖచ్చితంగా సమాధానం మాత్రం దొరకదు. అలాంటి ప్రయత్నం కూడా మన దర్శకులు చేయరు, చేసే దమ్ము లేదు. టాలీవుడ్ డైరెక్టర్లు కథ మీద ఫోకస్ చేయరు. టాప్ హీరో డేట్స్ ఇచ్చారంటే చాలు, 4 వాట్సాప్ డైలాగులను తీసుకుని కథను అల్లుకుపోతున్నారు. బేసిక్ స్టోరీ ఉండదు, ఫుట్ వర్క్ చేయరు. స్టోరీ గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అస్సలు పట్టించుకోరు. ఏదో ఒక చోట కూర్చొని కథను రాసేసుకుంటారు. దీనికి తోడు గ్రాఫిక్స్ లేకుండా సినిమాలు తీయడం ఎప్పుడో మానేశారు టాలీవుడ్ డైరెక్టర్లు. స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ పై ఫోకస్ చేయడం లేదు. స్టోరీని రాసుకున్న తర్వాత ఏ సీన్స్ ఎక్కడ తీయాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, మనం రాసుకున్న స్టోరీ ఏంటి, ఎలా డెలివరీ చేయాలన్న దానిపై దర్శకులు వర్క్ చేయడం లేదు. టాలీవుడ్ దర్శకులు గ్రాఫిక్స్ లేకుండా ఏడవలేకపోతున్నారు. గ్రాఫిక్స్ కోసమే నెలలు తరబడి సినిమాను సాగతీస్తున్నారు. బడ్జెట్ను ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. బేసిక్ స్టోరీ లేకుండా సినిమాలు తీస్తున్న వారంతా స్టార్ డైరెక్టర్లు అయిపోతున్నారు. టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలకు కలెక్షన్లు రాగానే ఆహా ఓహో అంటూ కాలరెగరేస్తున్నారు. హిట్లొచ్చాయంటూ సంబరపడిపోతున్నారు. సక్సెస్ఫుల్ దర్శకులని కీర్తిస్తున్నారు. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు ముట్టజెపుతున్నారు. స్టార్ డైరెక్టర్లని చెప్పుకునేవారంతా ఎంత ఫుట్ వర్క్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేస్తున్నారన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ అంటూ దర్శకులు చెప్పగానే హీరోలు, నిర్మాతలు ఎగబడిపోతున్నారు. డేట్స్ ఇచ్చేసి కోట్లకు కోట్ల రూపాయలు గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. అసలు గ్రాఫిక్స్ లేకుండా టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాలు తీయలేరా? బాలీవుడ్ దర్శకులు సినిమాలు తీసే ముందు ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఏ సీన్ ఎక్కడ తీయాలో, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో పక్కాగా ప్రిపేర్ అవుతారు. మేకింగ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. నిర్మాతలకు కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శకులు విభిన్న కథాంశాలు, స్క్రీన్ ప్లే, అద్భుతమైన మేకింగ్తో దుమ్ము రేపుతుంటే మన దర్శకులు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. సినిమాలో 6 పాటలు, 4 ఫైట్లు, హీరో హీరోయిన్ల మధ్య 4 రొమాన్స్ సీన్స్ పెట్టేస్తున్నారు. దానికి కొన్ని కుళ్ళు జోకులు పెట్టి సినిమాను మమానిపిస్తున్నారు. అదే సినిమాను పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమా సక్సెస్ అయితే అంతా తమ క్రెడిట్ అంటూ భుజాలు తడుముకుంటున్నారు. ఫెయిల్యూర్ లేని దర్శకులమంటూ ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. 200 కోట్ల దర్శకుడు, 300 కోట్ల దర్శకులమంటూ తమకు తామే హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. దురంధర్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఆదిత్యధర్ ప్రతిభను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. సినిమాలో క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. థాయిలాండ్లో వేసిన సెట్ అయితే సినిమాకు మరో అసెట్. దర్శకుడి ఫుట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ సినిమాలో కనిపిస్తాయి. బాక్సాఫీస్ వద్ద సినిమాలు కలెక్షన్లు రాబట్టవచ్చు. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేస్తాయి. ఫిల్మ్ మేకింగ్లోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సినిమాల మీద రకరకాల అభిప్రాయాలకి వాదనలు ఉంటాయి. వాటినే కల్ట్ ఫిల్మ్స్ అంటారు. అలాంటి కల్ట్ సినిమానే దురంధర్. దురంధర్ మొత్తం నిడివి 3 గంటల 45 నిమిషాల పైనే. సినిమాల్లో వాళ్ళు చెబుతున్న ఛాయలున్న సీన్లు, సంభాషణలు కొన్ని చోట్ల అభ్యంతరకరంగా అనిపిస్తాయి. అయినప్పటికీ ప్రేక్షకులు సినిమాకు ఫిదా అయ్యారు. స్క్రీన్ ప్లే మేకింగ్లో ఆదిత్యధర్ తన మార్కును చూపించాడు. గ్రౌండ్ వర్క్, స్క్రీన్ ప్లే, మేకింగ్ స్టైల్, ఫుట్ వర్క్ థాయిలాండ్లో ప్రత్యేకంగా ల్యాండ్ తీసుకుని సెట్ వేయడంతో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ పేరు మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా దురంధర్ గురించే చర్చించుకుంటున్నారు. దర్శకుడు పనితీరు, స్టోరీ లైన్ తెరకెక్కించిన విధానం, మేకింగ్ స్టైల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. యాక్షన్కు యాక్షన్, స్టోరీకి స్టోరీ, స్క్రీన్ ప్లేతో దుమ్మురేపాడు. దురంధర్ మూవీలో ఎక్కడా హీరోకు ఎలివేషన్ ఇవ్వలేదు. రణబీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ ఎక్కడా వారు కనిపించరు. సినిమాలో క్యారెక్టర్లు మాత్రమే మాట్లాడాయి. సినిమా స్టోరీ లైన్, క్యారెక్టరైజేషన్ తెరకెక్కిన విధానం అద్భుతంగా ఉన్నాయి.
అందుకే ఈ సినిమా రికార్డుల కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి. టాలీవుడ్ దర్శకుల్లాగా గ్రాఫిక్స్ వాడలేదు, డబుల్ మీనింగ్ డైలాగులు లేవు, ప్రతి సీన్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆదిత్యధర్ క్రియేట్ చేసింది అల్ట్రా రియలిస్టిక్ ట్రూ ఇండియన్స్ స్పై థ్రిల్లర్. అత్యంత సహజంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కరాచీలోని లియారీ టౌన్ కోసం బ్యాంకాక్ లో వేసిన సెట్ అయితే ఇండియన్ ప్రొడక్షన్ డిజైనింగ్ ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది. మామూలుగా హై బడ్జెట్ స్పై థ్రిల్లర్లో కనపడే హంగులు, ఆర్భాటాలు, అతిశయోక్తుల యాక్షన్ సీక్వెన్స్లు ఇందులో ఒక్కటి కూడా కనిపించవు. సీక్రెట్ ఏజెంట్ గా రణవీర్ సింగ్ రా రస్టిక్ లుక్ లో ఆద్యాంతం ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్లలో అదరగొట్టారు. ప్రతి నాయకుడు రెహమాన్ బలోచ్ గా అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్, విలనిజం కట్టిపడేస్తాయి. సంజయ్ దత్ పాత్ర తెరపై కనిపించినప్పుడల్లా అలరిస్తుంది. ఈ సినిమా మొత్తం పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. 1990లో కరాచీలోని లైరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్ ని కళ్లకు కట్టినట్లు చూపించాడు ఆదిత్యధర్. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో కానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్తాన్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ చాలా డీటెయిల్డ్గా చూపించారు. లైరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణవీర్ సింగ్ హీరో కానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవెల్లో ఉంటుంది. కరాచీ కేంద్రంగా రెహమాన్ బలోచ్ సాగించే ఉగ్రవాద నెట్వర్క్ లోకి హీరో అడుగుపెట్టినప్పటి నుంచి స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దాడు. రెహమాన్ నేర సామ్రాజ్యం, రాజకీయాల్లో తనకున్న శత్రువులు, ప్రతిదీ చాలా డీటెయిలింగ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దానివల్ల కథ ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ధురంధర్ ఎందుకు కల్ట్ మూవీ అంటే ఇది ప్రేక్షకుడి మెప్పు కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించాలని దర్శకుడు పాకులాడలేదు. ప్రేక్షకుడిని తనలో భాగస్వామిని చేసుకున్నాడు. అంత సుదీర్ఘ నిడివి ఉన్నా కూడా థియేటర్లలో ప్రేక్షకులు కదలలేదంటే కారణం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బలం ఏంటో అర్థం చేసుకోవాలి. కొన్ని రియలిస్టిక్ సంఘటనల చుట్టూ అల్లిన కల్పిత కథ మధ్యలో ప్రేక్షకుణ్ణి కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ధురంధర్ కొత్త ప్రమాణాలు సెట్ చేసింది. అందుకే ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మూవీలోని ప్రతి పాత్రకి ఒక ఎగ్జిస్టెన్స్, రూట్, గ్రౌండ్ ఉంటుంది. మిగతా స్పై థ్రిల్లర్తో పోలిస్తే ఏ రకంగా చూసినా విభిన్న సినిమా. హీరో అంత మంచివాడేం కాదు, గ్రే ఏరియాలో ఉంటాడు. పరిస్థితులు అతన్ని నడిపిస్తున్నాయా, అతను పరిస్థితులను వాడుకుంటున్నాడా అనే సందిగ్ధత చివరిదాకా వెంటాడుతుంది. ఇలాంటి క్యారెక్టరైజేషన్తో ఈ జానర్లో ఎన్ని స్పై సినిమాలు తెలుగులో వచ్చాయంటే సమాధానం మాత్రం దొరకదు. ఒక సినిమా నచ్చలేదని చెప్పే హక్కు ప్రేక్షకులకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ధురంధర్ విషయంలో మాత్రం అలా చెప్పలేరు. దర్శకుడు ఆదిత్యధర్ను ప్రశంసించకుండా ఉండలేరు. పాకిస్తాన్లోనూ ఈ సినిమాను విపరీతంగా చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా 20 మిలియన్ గంటల వాచింగ్ అవర్స్ సాధించి ఇంకో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఇది సుమారుగా 7 నుంచి 7.5 మిలియన్ల ఫుల్ సినిమాకు వాచ్ అవర్స్ కు సమానం. బాలీవుడ్ దర్శకులు ప్రయోగాలు చేసినట్లుగా టాలీవుడ్ దర్శకులు చేయగలరా? సున్నితమైన స్పై కథతో సినిమాను తీయగలరా? ఎంతసేపు హీరోలకు ఎలివేషన్ ఇవ్వడం, హీరోయిన్లను హాట్గా చూపించడమేనా? మన దర్శకులు కొత్తదనం కోసం ప్రయత్నించే సాహసం చేయడం లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు సగటు ప్రేక్షకుల్లో వస్తున్నాయి. ధురంధర్ మేకింగ్ విషయంలో దర్శకుడు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనేది స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. విజువల్స్ చాలా రిచ్ గా క్వాలిటీతో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కరాచీ సెటప్ ను చాలా రియలిస్టిక్ గా చూపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అది సినిమాకు సోల్ లాంటిది. హంజా ఎలివేషన్స్, టెన్షన్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. డైరెక్టర్ హ్యాండిల్ చేసిన పేస్ కూడా బాగుంది. కథ ఎక్కడా సాగదీసినట్లు అనిపించకుండా టు ది పాయింట్ గా నడిచింది. ధురంధర్ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేసిన ఆదిత్యధర్ ను ప్రశంసించాల్సిందే. ధురంధర్ మూవీ చూసిన వాళ్ళంతా వావ్, వాట్ మేకింగ్, వాట్ ఏ నేరేషన్ అంటూ కీర్తిస్తున్నారు. మరి అలాంటి సినిమాలు మన దర్శకులు తీయలేరా? స్పై జానర్లో తీయడానికి ఎందుకు వెనకం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ముతక డైలాగులు, హీరో ఎలివేషన్ ఇవ్వకుండా సినిమాను తీయగలరా అంటే అనేక సందేహాలు వస్తాయి. మామ అల్లుళ్ల మధ్య కుళ్ళు జోకులతో మన డైరెక్టర్లు పబ్బం గడిపేస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు 4 కామెడీ సీన్ల చుట్టూ స్టోరీని అల్లుకుంటారు. దాని చుట్టూ హీరో హీరోయిన్ల క్యారెక్టర్ను తీర్చిదిద్దారు. వారికి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు. దీనికి డబుల్ మీనింగ్ డైలాగులు యాడ్ చేస్తాం. సినిమా మేకింగ్ వాస్తవాలకు దగ్గరగా సినిమాలను తీయడంలో టాలీవుడ్ దర్శకులు ఎప్పుడో మర్చిపోయారు. సక్సెస్ ఫార్ములానే నమ్ముకుంటున్నారు తప్పితే మంచి సెట్ వేయాలి, హీరోను డీగ్లామరైజ్డ్ గా చూపించాలన్న విషయాలు పట్టించుకోవడం మానేశారు. ఎంతసేపు స్క్రిప్టు, డైలాగుల మీద డిపెండ్ అవుతున్నారు. అంతేకాని సెన్సిబుల్ మూవీ తీయటం లేదు.
అద్భుతమైన స్క్రీన్ ప్లే మేకింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. దురంధర్ మూవీ టాలీవుడ్ దర్శకులకు చెంపపెట్టు లాంటిది. స్పై యాంగిల్ తీసుకుని దాన్ని ఆద్యంతం రక్తి కట్టించే విధంగా స్క్రీన్ ప్లేను మన దర్శకులు చేయలేరా? లేదంటే టాలీవుడ్ డైరెక్టర్లకు అంత దమ్ము లేదా? స్పై జానర్లో తీస్తే ఫెయిల్ అవుతామన్న భయం పట్టుకుందా? ఇవే ప్రశ్నలొస్తున్నాయి. తెలుగులో ఇలాంటి సినిమాలు మనం చూడాలి. తెలుగు సినిమాలంటేనే ప్రతిదానికి గ్రాఫిక్స్. ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాల్లో గ్రాఫిక్స్ అన్నవి కామన్ అయిపోయాయి. అసలు కంటే కొసరెక్కువగా అన్నట్లు మూవీలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినప్పటికీ మన దర్శకులు మాత్రం మారడం లేదు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టుగా మోస ధోరణితోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయ్యాక అయ్యో తప్పు చేశామంటూ నోరు బాధేసుకుంటున్నారు. మలయాళం దర్శకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులోని ముమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం కలంకావల్ తీసుకోండి. సీరియల్ కిల్లర్ పాత్రలో జీవించేశాడు. పాత్రను తీర్చిదిద్దిన విధానం, దర్శకుల మేకింగ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. చిన్న క్రైమ్ ఎలిమెంట్ని తీసుకుని 2.5 గంటల పాటు సినిమాను తీయడం అంత ఆషామాషి కాదు. మలయాళం డైరెక్టర్లకున్న టాలెంటు టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్లకు లేదా? మరి ఉంటే ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారు? రొటీన్ సినిమాతోనే కాలం గడిపేస్తారా? లేదంటే క్రైమ్ స్పై జానర్లు మనకెందుకులే అని సైలెంట్గా ఉండిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది.